హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, 89 కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వేలాది వీడియోస్ మనము గత కొన్నేళ్లుగా రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు 2026 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఎడ్యు9 ప్రారంభిస్తూ కొన్ని విషయాల్ని పేరెంట్స్కి తెలియజేయాలనుకుంటున్నాను. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఈరోజు మొదటి వీడియో నేను చేస్తూ ఉన్నాను. సో 2026లో మా దగ్గర సర్వీస్ తీసుకోబోయేటువంటి పేరెంట్స్కి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా మంచి జరగాలని ఆశిస్తూ మేము మంచిగా మన కాణిపాక వినాయకుడిని, అదేవిధంగా వెడల స్వామిని కూడా మనం ఆశీర్వాదం తీసుకొని మీ అందరికీ మేలు జరగాలని, అట్ ది సేమ్ టైం అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను అనమాట. అయితే సార్, మీరు అంతా శుభసూచకమే చెప్తారా ఈ వీడియోలు అంటే? అలాంటిది ఏం లేదు. ఎందుకంటే దాదాపు ఈ 3 నెలల పరిణామ క్రమంలో, దాదాపు 3 నెలల నుంచి నేను గమనించిన పరిణామ కాలంలో 2026లో పేరెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకోబోతున్నారో ఇది వాళ్ళకి అత్యంత ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పాలి. గత 3 ఏళ్ల నుంచి నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి సిఎస్సి పని అయిపోయిందని చేసినాను. లాస్ట్ ఇయర్ కోర్ బ్రాంచెస్ని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా మన బీబీఏకి సంబంధించిన అనేక కోర్సులు మోటివేట్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. ఈసారి 2025కి ఈసారికి యాజ్ ఇట్ ఈజ్ మిగిలిన అన్ని పరిణామాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నప్పటికీ ఈసారి మనకి అనుకోని అతిథిగా వచ్చి మనల్ని అందరినీ బాగా బాదర్ చేస్తున్నటువంటి వ్యక్తి, మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో డీజేటీ డొనాల్డ్ జే ట్రంప్ ఎవరైతే ఉన్నారో, అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పటి వరకు మనకి సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మన దగ్గరకు వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ, మన దగ్గరకు వస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్లో ఎంపీసీ పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలంటేనే ప్రపంచానికి ఇంజనీర్లు తయారు చేసే ఫ్యాక్టరీగా, అదేవిధంగా ప్రపంచానికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందించి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరూ, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలందరూ అందరికీ కూడా గడ్డుకాలం అనే చెప్పాలి. 3 ఫ్యాక్టర్స్ తల్లిదండ్రులని తీవ్రమైనటువంటి ఆలోచనలో పడేసేటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి? ప్రపంచవ్యాప్తంగా 2026 అడ్మిషన్ తీసుకోబోయేటువంటి పేరెంటు మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీతో పాటు మీ స్టూడెంటు, అదేవిధంగా ఇంటర్న్ సమాజం, ఇంటర్న్ మన భారతదేశం కూడా దానికి బాధితులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసినట్టు పర్టికులర్గా ప్లేస్మెంట్స్ అండి. ఒక పేరెంట్ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏం చేయాలంటే, చాలామంది లాస్ట్ టైం కూడా నేను ఎంత చెప్పినా కూడా వినకుండా సిఎస్సి అంటే వెళ్ళారు. అమెరికా తుమ్మినా దగ్గర మనం డైరెక్ట్గా మన అడ్మిషన్ల మీద ప్రభావం పడేటువంటి పరిస్థితి. ఎవరైతే తల్లిదండ్రులు తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అంటే సిఎస్సి గ్రూప్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం లాస్ట్ త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చి ఉన్నారో ఆ పేరెంట్స్ని కనుక్కోండి. వాళ్ళు ఎటువంటి బాధలు పడుతున్నారో, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి 3 భాగాలు ఉంటాయండి ఇందులో. మొట్టమొదటిది మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక భాగం. మీ అందరికీ తెలిసిందే. ఈరోజు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారు. మంచి కాలేజీని అంటే టాప్ 10 కాలేజెస్ ఆఫ్ ఎనీ స్టేట్స్, ఏ స్టేట్లో ఒక 10 కాలేజీలు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో తీసుకుంటే మంచిది. తర్వాత టాప్ 5 బ్రాండ్స్, లేకపోతే టాప్ 10 బ్రాండ్స్ ఇన్ ఇండియా. బ్రాండోడ్కి ఏంటి అంటే, బ్రాండోడ్ సంవత్సరానికి ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు సంపాదిస్తాడు. కాబట్టి వాడి దగ్గర ఈ యొక్క ఉపద్రవాన్ని ఎదుర్కొనేదానికి ఏం స్ట్రాటజీ అనేదానికి ఒక స్ట్రాటజీ టీం ఉంటుంది. కంపారిటివ్లీ చిన్న కాలేజీతో పోల్చి చూసుకున్నప్పుడు ఆ స్ట్రాటజీ టీము వాళ్ళ యొక్క విద్యార్థులను బయటపడేయడానికి టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ స్ట్రాటజీ చేయగలరు. చిన్న కాలేజీ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వెతుక్కొని ఆ పిల్లలకి చదువు చెప్పించడంలోనే వాళ్ళ జీవితం పాపం ఆగమైపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మా పిల్లడికి భవిష్యత్తు ఏమవుతుంది, డొనాల్డ్ ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు, పుతిన్ ఏం ఆలోచిస్తున్నాడు, షాబాజ్ షరీఫ్ ఏం ఆలోచిస్తున్నాడు, లేకపోతే జర్మనీ ప్రెసిడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు, వీటన్నిటి గురించి ఆరాధించేటువంటి పరిస్థితి ఆ ప్రిన్సిపల్కి కానీ ఆ కాలేజ్ యాజమాన్యానికి కానీ ఉన్నది. కాబట్టి బ్రాండ్స్లో వెళ్ళడం అనేది కూడా ఇప్పుడున్నటువంటి స్ట్రాటజిక్ పరిస్థితిలో మంచిదే. భారతదేశము నాకు తెలిసి, నాకు 45 ఏళ్ళు అయితే నాకు బుద్ధి ఎరిగి ఎప్పుడూ లేనంత దౌత్యపరమైనటువంటి ఇబ్బందుల్లో భారతదేశం ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు భారతదేశానికి ఫారిన్ రెమిటెన్సెసే మేజర్ ఇన్కమ్. మనకి ఇండియాకి వస్తున్నటువంటి ఇన్కమ్ నేను చెప్తాను చూడండి. ఫారిన్ రెమిటెన్సెస్ అంటే మీరందరూ విదేశాలకు పోయి అక్కడ డబ్బులు పోయేటప్పుడు పోయినా అక్కడికి సంపాదించినంత మళ్ళీ వెనక్కే పంపిస్తారు. కాబట్టి మీరు పంపించే డబ్బులనే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఇది మనకు వచ్చేటువంటి ఆదాయం. తర్వాత దాదాపు ఇండియన్ ఎకానమీలో మేజర్ ప్రపోర్షన్ ఉన్నటువంటి మనకు భాగం వచ్చేసి సర్వీస్ సెక్టర్ అండి. సర్వీస్ సెక్టర్ మనకి జిఎస్టీ ఇన్కంలో మేజర్ ఇన్కమ్ అనమాట ఇది. 3వ ఇన్కమ్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్. ఈ 3
అత్యంత దారుణంగా ఫెయిల్ అయిపోయినటువంటి రోజు అనమాట ఈరోజు. ఫారిన్ రెమిటెన్సెస్ పంపించాలంటే మనకు మెజార్గా వచ్చేటువంటి ఫారిన్ రెమిటెన్సెస్ ప్రధానంగా యూఎస్ఏ ప్లస్ వైట్ నేషన్స్ అంటే ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ లేకపోతే అక్కడి నుంచి వచ్చేటువంటి యూఎస్ఏ అసోసియేటెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు అత్యంత ఆప్తుడు ఎక్కువ రెమిటెన్సెస్ మనకి ఇస్తున్నటువంటి కంట్రీస్లో సౌదీ అరేబియా ఉందండి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఖతార్. మన దురదృష్టం కొద్దీ ఈ పాకిస్తాన్ వాడు ఏం చేసిందంటే నాటో పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు ఒక గ్రూప్గా ఒక రకంగా ఇండియాకి వ్యతిరేకమైపోయినటువంటి పరిస్థితి. సో మనకు మిగిలినటువంటి 2 మిత్ర దేశాలు మనకి ఎందుకు పనికిరానటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. మనకి మిగిలినటువంటి 2 దేశాలు ఏంది? యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పుడు రష్యా ఒకటి, చైనా ఒకటి. మనకి ఇప్పటివరకు ఈ 2 దేశాలకు పోయి అలవాటు లేదు, ఇక్కడ నుంచి రెమిటెన్సెస్ పంపించి అలవాటు లేదు. ఈ 2 దేశాలకు వెళ్ళి మనం చదవలేము, మనం ఉద్యోగం చేయలేము, మనం రెమిటెన్సెస్ పంపించలేము. కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ 0 అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు అక్కడి నుంచి రెమిటెన్సెస్ దాదాపు 70% పడిపోయే పరిస్థితి మనకు అక్కడ ఉంది. ఎందుకంటే H1B వీసా ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళ గ్రీన్ కార్డు విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత పార్ట్ టైం జాబ్స్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికి మించి అసలు ఇక్కడ నుంచి వెళ్ళడానికే బ్యారియర్ కట్టేసిండు ఆయన. ఒక యూనివర్సిటీ ఉంటేనట 100 మంది ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటే 15 మంది మాత్రమే విదేశీ విద్యార్థులు వచ్చి ఆ యూనివర్సిటీలో చదవాలంట. అందులో 5% మాత్రమే ఒక దేశానికి మించి ఉండకూడదంట. అంటే దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో మేము పంపించే కన్సల్టెన్సీ వాళ్ళు అందరూ పంపించే యూనివర్సిటీ అయినా ఏదో ఒక యూనివర్సిటీ గంపకొత్తగా పట్టుకుంటాం, తోలేదే పని ఆడిపోతారు. మన వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటారు బిందాదుగా, అది ఏదో ఫేక్ సర్టిఫికేట్ ఏదో పెడతారు, ఎక్స్పీరియన్స్ పెట్టేస్తారు, ఉద్యోగం వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా నడిచిపోతుంది అట్లా. ఇప్పుడు మన పప్పులు ఉడికే పరిస్థితి యూఎస్ఏ లేదు. సో ఆ రకంగా కూడా మనం దెబ్బైపోయినటువంటి పరిస్థితి. ఇది ఫస్ట్ సెక్టర్. సర్వీస్ సెక్టర్. ఈరోజు మేము గచ్చిబౌలిలో ఉంటాం. గచ్చిబౌలి 24 గంటలు దగద్దబాయంగా మెరిసిపోతూ ఉంటుంది. దీనికి కారణం వచ్చేసి భారతీయ కంపెనీలు అయినటువంటి TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇట్లా వందలాది వేలాది కంపెనీస్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఇంజనీరింగ్ యొక్క సర్వీసెస్ని ఇతర దేశాలకు అందిస్తూ వచ్చినాయి. దీని మీద కానీ ట్యాక్స్ వేస్తారు అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు. ఈ ట్యాక్స్ కానీ పడిపోయిందంటే మొత్తం ఒకే దెబ్బతో కూలిపోయినటువంటి పరిస్థితి. మూడోది ఎక్స్పోర్ట్స్. మన ఎక్స్పోర్ట్స్ మీద యూఎస్ఏ ప్రజెంట్ 50% ట్యాక్స్ విధిస్తుంది. యూరోపియన్ కంట్రీస్ని కూడా 100% ట్యాక్స్ విధించమని చెప్తూ ఉన్నారు. మనము చైనాకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేము, ఎందుకంటే ప్రపంచానికి వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా రష్యా పరిస్థితి చూసుకున్నట్లయితే ఆయిల్లే మనకి ఆయిల్ కానీ గోధుమలు కానీ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి తప్ప మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఓన్లీ కొన్ని మెడిసిన్స్ రూపంలో ఉంది తప్ప మిగిలిన ఎక్కడ వాళ్ళకి మన అవసరం పెద్దగా లేదు. తద్వారా మన మేజర్ రంగాలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరోవైపు భారతదేశము ఎప్పుడైనా బలిష్టమైనటువంటి సత్సంబంధాలు నైబర్స్తో కలిగినటువంటి దేశము ఎక్కువ ఎంప్లాయ్మెంటు, ఎక్కువ ఉపాధి వాళ్ళ యొక్క విద్యార్థులకు ఇవ్వగలదు. మన చుట్టూ శత్రువులు అయిపోయారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, తర్వాత పాకిస్తాన్, అంటే చైనా వచ్చేసి అది కప్పదాటి లెక్క ఉందన్నమాట. అంటే ఏ క్షణమైనా రివర్స్ అవ్వచ్చు, లేకపోతే అట్లా ఉంది పరిస్థితి. అంటే చుట్టూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం డెసిషన్ తీసుకోవాలి? సార్ ఇదంతా ఉపోద్ఘాతం వదిలిపెట్టేసింది, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఏం చేస్తాడు? మీకు జేఈలో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే విట్లో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే SRMలో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే అమృతలో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే కామెడీలో ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఏదో ఒక దాంట్లో ర్యాంక్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఇది వాడి పని. ఇది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ వాడు ఒక 17 ఇయర్స్ బాయ్ ఆర్ గర్ల్ ఉన్నప్పుడు వాడికి విస్తృతమైనటువంటి పరిధి కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాల మీద వాడికి అవగాహన ఉండదు. నేను గత సంవత్సరం ఒక వీడియో చేశాను, చాలా మొత్తుకొని చాలా ఆవేదనతో చేసినటువంటి వీడియో అది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ మీద మీరు చేరండి రా బాబు, చాలా భవిష్యత్తు ఉంటుంది, BBA డిజిటల్ మార్కెటింగ్ చేరండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, అనేక ఇన్నోవేటివ్ కోర్సెస్ మీద నేను వీడియో చేశాను. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లేకపోతే మేక్ ఇన్ ఇండియా నినాదం పట్టుకొని ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భారతదేశము 145 కోట్ల జనాభా ఉన్నప్పుడు అనేక రంగాల్లో 99% సంపద కలిగినటువంటి భారతీయులు ఎవరు ఇండియన్ ప్రొడక్ట్స్ వాడే పరిస్థితి లేదు. ఆ ప్రొడక్ట్స్ని తయారు చేసుకునే పరిస్థితి మన దగ్గర లేదు. చిన్న చిన్న ప్రొడక్ట్స్ కూడా. ఎందుకంటే నిశ్శబ్దం ఏర్పడిపోయింది. కొంచెం టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళిపోయారు. ఈరోజు రివర్స్ వలస అవుతున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి 45 లక్షల మందిలో కనీసం ఒక 10 లక్షల మంది రివర్స్ అయ్యి వచ్చినా కానీ మనకు మేలే జరుగుతుంది దీర్ఘకాలంలో. కానీ టెంపరీగా మనం క్లాస్ అయిపోతాం, అది డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి మీరు మంచి కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్లయితే ఇప్పుడు దాకా ఏంటి,
మా వాడికి ఏదో ఒక కాలేజీలో చేర్పించేస్తాను సార్, తర్వాత ఎంఎస్కి పంపించేస్తాం. ప్రస్తుతానికి మీ యొక్క కళ అనేది ఆగిపోయింది. మీరు ఎంఎస్కి పంపించే పరిస్థితిలో లేదు. భారతదేశం యుద్ధం ముంగిట్లో ఉంది. శత్రు దేశాలు అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. గ్లోబల్గా కూడా కొంత యుద్ధ వాతావరణం ఉంది. అందుకనే బంగారం రేటు దూసుకుపోతూ ఉంది. రూపాయి వాల్యూ జీవితకాల కనిష్టానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 89 రూపాయల దగ్గరకు వచ్చేసింది. సార్ మేము తీసుకునేది ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్. ఎందుకు మాకు ఈ ఉపోద్ఘాతం? ఎదవది ఒక ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలంటే, ఒక జేఈలో ర్యాంక్ కొట్టాలంటే మీ వాడిని 7వ తరగతి నుంచి జేఈ దాంట్లో వేసి 7, 8, 9, 10, 11, 12 6 సంవత్సరాలు ప్లానింగ్ చేస్తారు మీరు. అట్లాంటిది ఈ 6 సంవత్సరాల ప్లానింగు ఈ గ్లోబల్ పాలిటిక్స్ని అర్థం చేసుకొని, గ్లోబల్గా మన ఇండియాలో ఉన్నటువంటి పొజిషన్ అర్థం చేసుకొని, దాని ప్రకారంగా మీరు కోర్సుని సెలెక్ట్ చేసుకోకుండా గుడ్డి తెచ్చి తేలబడ్డట్టు అంటారు, పాత దాని సామెట అనమాట ఇది. అట్లా కానీ మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే మార్కెట్లో ఏం పరిస్థితి లాస్ట్ ఇయర్ మళ్ళీ చెప్తున్నా, 15,000 రూపాయలు స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్ శాలరీ ఫర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్. ఇది కూడా నువ్వు తురుంకనై ఉండాలి క్లాస్లో. నువ్వు క్లాసులో టాపర్ అయితే 15,000 జీతం వచ్చే పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా మార్కెట్ ఉంటే మీరు మేము ప్లానింగే గీసుకోము, మాకెవరు కెరియర్ కౌన్సిలింగ్తో పని లేదు, మేము ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోగలం, ఏదో ఒకటిలో వేసేస్తే పోద్ది. ఏదో ఒకటిలో వేసేది అనుకోండి, 6 ఏళ్ళ పాటు కష్టపెట్టాం దేనికి? పేరెంట్స్ యొక్క ఆలోచనలు ఇటువైపు ఉన్నాయి, స్టూడెంట్ కళలు వచ్చేసి ఇటువైపు ఉన్నాయి, మార్కెట్ ఇటువైపు ఉంది. ఈ మూడు ఎప్పటికీ కలవకపోతే జీవితం ఆగమైపోతుంది. సరైనటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలన్నట్లయితే సరైనటువంటి కౌన్సిలర్ మీకు అవసరం ఉంది. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అనేక రకాలైనటువంటి పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు కరెక్ట్ అయినటువంటి కోర్సుని ఎలా ఎంచుకోవాలి, ఇన్ని రకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి ఈ యొక్క మొత్తం పారామీటర్స్ని, గ్లోబల్ పాలిటిక్స్ని అనుకోండి, అదేవిధంగా ఏఐ తెచ్చేటువంటి ఉపద్రవాన్ని అనుకోండి. చాలామంది, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను నా మనసులో ఉన్నమాట, ట్రంప్ పిచ్చివాడు అందుకనే ఇండియన్స్ అందరినీ ఎల్లగొడుతున్నాడు. నేను 20 ఏళ్ల క్రితము ట్రంప్ పుస్తకాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యి నేను కన్సల్టెన్సీ ఫీల్డ్లోకి వచ్చిన. మొత్తం చదివిన. అమెరికన్ ఇప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్, అమెరికన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఆయన పిచ్చర్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం మొత్తుకుంటున్నాము, లేకపోతే ఇంకొన్ని దేశాల వాళ్ళు మొత్తుకుంటున్నారు తప్ప లోకల్ ప్రజలు ఏమైనా అంటున్నారా వాళ్ళని? లేకపోతే లోకల్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైనా ఆయన వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 47% ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పోతున్నాయని ఒక నివేదిక చెప్తూ ఉంది. నివేదిక నాకే చెప్పినప్పుడు వేణుగోపాల్ రెడ్డికి, ఎక్కడ అమీర్పేటలో ఉన్న వేణుగోపాల్ రెడ్డికి, యూఎస్ ప్రెసిడెంట్కి తెలియదా? వాళ్ళకి ఎంతమంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నాయి, ఎంతమంది కంపెనీలు వాళ్ళకి రిపోర్టింగ్ ఇస్తారు, జరిగేటువంటి పరిణామాలను తెలియదా? సో ఎలాగో 47% పోతూ ఉన్నారు. 47% పోయినప్పుడు ఈ 47%లో ఒక 5% 10% అమెరికన్స్ కూడా ఉంటారుగా. మా ఉద్యోగాలు మాకుంటే మా ప్రజలు క్షేమంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు, వాళ్ళని వాడేసుకున్నాం వదిలేసుకున్నాం అనేటువంటి భావనలో అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ విషయం అమెరికన్ ప్రజలకి బాగా నచ్చుతుంది కూడా. మీరు గమనించండి, ఈసారి లండన్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి 1000 మంది వైట్స్ వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి వద్దు మాకు ఇండియన్స్ వెళ్ళిపోండి అని అక్కడి నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా రండి బాబు రండి అని చెప్పి ఇక్కడ ఎడ్యుకేషన్ పేర్లు పెట్టి ఆహ్వానించినటువంటి యూనివర్సిటీస్, కాలేజెస్, గవర్నమెంట్స్ అందరూ కూడా మనల్ని మొహం మీద మొత్తుతున్నారు. ఎందుకు అంటే ఏ పుణ్యం అని చెప్పేసి 50% జాబ్స్ లూజ్ అవుతున్నాయి. దానికి తోడు గ్లోబల్ సినారియోస్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి సిఎస్సి ఒక్కటని కాకుండా, సిఎస్సి టాప్ 10 స్టూడెంట్స్కి ఎప్పుడు మ్యాథమెటికల్ స్కిల్ ఉండి మీకు మంచి కోడింగ్ ఎబిలిటీ ఉంటే వెళ్ళండి, తప్పలేదు. కానీ నిష్ణాతులైనటువంటి కౌన్సిలర్ ఏదర్ వేణుగోపాల్ రెడ్డి ఆర్ XYZ ఎవరైనా కానివ్వండి, ఇండస్ట్రీలో ఉండి వాళ్ళతో మాట్లాడండి. సపోజ్ సార్ మా దగ్గర మీరు 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మా దగ్గర అంత కట్టుకునేటువంటి స్తోమత లేదంటే, చివరాఖరిగా నేను ఒక మాట చెప్తాను, అట్లీస్ట్ ఒక 10 మంది స్టూడెంట్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో బీటెక్ పాస్ అయినటువంటి పిల్లలతో మాట్లాడండి. మీరు చేస్తున్నటువంటి ఇంకో తల్లిదండ్రులుగా ఏం తప్పే చెప్పమంటారా? మీ ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఈయన పేరు లింగయ్య. ఈ లింగయ్య వచ్చేసి అమెరికాకు పోయేసి బాగా సంపాదించుంటాడు, కారు కొని ఉంటాడు, ఇల్లు కొని ఉంటాడు, బంగ్లా కొని ఉంటాడు, అన్నీ వచ్చి ఉంటాయి. వాడిని ఆదర్శంగా తీసుకొచ్చి ఈయన సిఎస్సీలు వేస్తున్నారు. ఆ తప్పు చేయొద్దు మిత్రమా. మీరు లాస్ట్ 3-4 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన పరిస్థితి ఏముందో చూడండి. వాడు నా హైదరాబాద్లో అమీర్పేటలో సెట్ అవ్వలేక, నా మార్తల్లో సెట్ అవ్వలేక, నా పూణేలో సెట్ అవ్వలేక, నా చెన్నైలో సెట్ అవ్వలేక, వాడు పడేటువంటి తిప్పలు ఎవరైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి మీరు కోర్స్ సెలెక్షన్ చేయండి. ఈ కోర్స్ సెలెక్షన్ చేసేటప్పుడు
మీకు వీలుండి ఆర్థికంగా స్తోమత ఉంటే అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకి ఎంతో కొంత మేరకు ఈ ఉపద్రవంలో నుంచి బయటపడేటువంటి ప్రయత్నం శాయశక్తిలో 89 కెరీర్ గైడెన్స్ చేస్తుంది. సో గత 3 నెలలు గ్యాప్ వదిలిపెట్టేస్తే ఈ రోజు నుంచి ప్రతిరోజు ట్రెమెండస్ వీడియోస్ నా వైపు నుంచి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.